హాయ్ అండి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎగ్ చికెన్ కీమా రోల్ అనమాట. దానికి ముందు ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ వేసుకొని కీమా మంచి ఫ్రై చేసుకోవాలి. మసాలా అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్క క్యాబేజీ వెజిటేబుల్ కూడా ఫ్రైకి రెడీ చేసేసుకుంటున్నాను. ఈ రెండు మంచి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసి ఫ్రై చేస్తాను. తర్వాత చపాతీ పాముకొని ఇలా కాల్చుకుంటున్నాను. ఎక్కువగా కాల్చకూడదు. మీడియంగా కాలిన తర్వాత తీసేసుకొని ఒక ప్యాన్ పైన ఆయిల్ వేసి ఒక ఎగ్ కొట్టేసి చూసారు కదా, ఫస్ట్ ఇలా వేసిన తర్వాత చపాతీ వేసి కింద మంచిగా వేగిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి. అలా మంచి టర్న్ చేసుకున్న తర్వాత మంచి రెండు వైపులా తిప్పుకొని ఆయిల్ వేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో సాఫ్ట్ మైనస్ 1 స్పూన్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ కోసం కొంచెం స్పైసీ మైనస్ కూడా వేస్తున్నాను. ఈ రెండు వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. టమాటా సాస్ కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకొని స్ప్రెడ్ చేసేయాలి. తర్వాత మన క్యాబేజీ ఫ్రై ఉంది కదా వెజిటేబుల్ది, అది మిడిల్లో వేసుకోవాలి. స్ప్రెడ్ చేయకూడదు. చేస్తే రోల్ చుట్టినప్పుడు కంఫర్ట్గా ఉండదు. మన చికెన్ కీమా ఫ్రై కూడా ఉంది కదా, వేసేసుకొని దాని మీద కొంచెం ఆనియన్స్ వేసుకొని రోల్ చేసుకొని ఒక బైట్ తింటే ఉంటుంది చూడండి. బయట రెస్టారెంట్లోంది కానీ ఫాస్ట్ ఫుడ్లోంది కానీ దీనికి దేనికి సాటి